ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జై హింద్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మళ్ళీ కెమెరా ముందుకు వచ్చినామనంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు నా మైండ్లో ఒకటి థాట్ వచ్చింది. అంటే నేను నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి లాస్ట్ టైం ఎస్ఎస్సి జీడీకి సెలెక్ట్ అయ్యి కాల్ లెటర్ వచ్చి వెళ్ళలేకపోయినారో వాళ్ళ గురించి నా మైండ్లో థాట్ వచ్చి నేను ఆలోచించుకుంటూ, అరే వీళ్ళు ఎంత పని చేసిర్రు, కాల్ లెటర్ వచ్చే మరి పోపాయే. నేను ఆల్రెడీ కూడా చెప్పిన, నేనైతే మన ట్రైనింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోతే ఎట్లుంటుంది, మీరు వెళ్ళిపోవడం వల్ల ఇంకొక నిరుపేద యువకుడు ఎవరైతే లాస్ట్ స్టేజ్లో ఉన్నారో, లాస్ట్ టైం నోటిఫికేషన్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది, వాళ్ళు బాధపడతారు అనే దాని గురించి నేను చెప్పిన. ఇప్పుడు నేనేంటంటే షురువులోనే మీరు ఫస్ట్ ఏదైతే ఎగ్జామ్ అటెండ్ చేసి దాంట్లో మీరు క్వాలిఫై అయ్యి కాల్ లెటర్ తీసుకొని వెళ్ళకపోయే వాళ్ళ గురించి మాట్లాడదామని చెప్పి నేనైతే రావడం జరిగింది. నాకు ఒక 10 or 15 మెంబర్స్ కాల్ చేసిండ్రు. ఏమని, అన్నా నాకు లెటర్ వచ్చింది, నేను వెళ్ళలేకపోయినా అంటే ప్రాబ్లం అనేది దాదాపుగా ఎవ్రీ క్యాండిడేట్స్ సిమిలర్గానే ఉన్నది. ఏంటంటే స్టేట్ జాబ్ వచ్చింది, సెంట్రల్ జాబ్ వచ్చింది, నేను అందుకే వెళ్ళలేకపోయినా. సరే, వాళ్ళు ఓకే, ఒప్పుకుందాం. కానీ ఇంకో కొంతమంది ఉన్నారు, ఏమంటున్నారు అని అంటే, నేను వాళ్ళని తిట్టడం లేదు భయ్యా, మిమ్మల్ని తిట్టే రైట్ నాకు లేదు, కాకపోతే నేను చెప్తున్నా దాన్ని మీరు పాజిటివ్ వేలో తీసుకోండి. పాజిటివ్ వేలో తీసుకుంటే అది అర్థమవుతుంది. ఏం చెప్పినానంటే, నేను లాస్ట్ టైం కూడా ట్రైనింగ్ నుంచి వెళ్ళిపోతే ఎట్టుంటుంది అనేది చెప్పిన. ఇప్పుడు కాల్ లెటర్ తీసుకొని ఇంట్లో వాళ్ళు నచ్చలేదు, ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, ఇంట్లో వాళ్ళు పోకొన్నారు, ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు. నీ జాబు భయ్యా, నువ్వు ట్రై చేసినవు, నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేసినవు, నువ్వు క్వాలిఫై అయినవు, మళ్ళీ ఇంట్లో వాళ్ళదేం భయ్యా? అంటే నీకు ఫస్ట్ ఇంట్లో చెప్పి చేయలేదా? ఇంట్లో చెప్పాలి. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. సరే, ఇప్పుడు మనం మీరు అంటున్నారు కాల్ చేద్దాము, వాళ్ళకి కాల్ చేద్దాము, వీళ్ళకి కాల్ చేద్దాము అని చెప్పి కాల్ చేస్తున్నాము. కొన్ని అయితేనేమో మా దాంట్లో ఒక పర్సన్ది ఆయన ఆల్రెడీ వెళ్ళిపోతే మనకు తెలిసిన వేరే అన్నయ్య కాల్ చేస్తే ఆయన ద్వారా కాల్ లెటర్ ఆయనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ అదర్ డిపార్ట్మెంట్స్ ఏమవుతుందనంటే, వాళ్ళు ఏదైతే ఫ్రమ్ అడ్రస్ ఉందో అక్కడ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టమంటున్నారు. అది రైటే, పెట్టమని అంటున్నారు. మీరు పెడతారు. పెట్టిన తర్వాత కూడా ఆ లెటర్ ఎప్పుడు పోతుంది, దాన్ని ఎక్కడ పెడతారు, ఏం కథ ఇప్పుడు మీరే చూసుకోరు కాదు భయ్య. ఇప్పుడు కాలేజెస్కి వెళ్తున్నారు, మీరు కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్తారు. సరే, స్కూల్ తర్వాతనే కాలేజ్కి వెళ్ళినాం కదా. స్కూల్లో మనం హోంవర్క్ చేస్తుంటాం. హోంవర్క్ చేసిన తర్వాత కొద్ది రోజులు వెనుకపోయిన బ్యాక్లాగ్ ఉంటుంది కదా, పెండింగ్ ఏదైతే హోంవర్క్ ఉందో అది అటైపోతుంది, మనం చెయ్యం చూడు. మళ్ళీ ఇప్పుడు అది వెనకాల పెండింగ్ అట్లనే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న క్లాసెస్ మనం రాసుకుంటూ వెళ్తాం, ఆ వెనకాలది అట్లనే ఉంటుంది. సేమ్ ఇది కూడా అంతే. ఆ వాళ్ళకున్న వర్క్ ప్రెషరు, కంటిన్యూషన్ వర్క్, ఇప్పుడు ఇట్లనే కంటిన్యూ చేస్తున్న వర్క్, రోజువారీ వచ్చే ప్రెషర్ వల్ల వాళ్ళు ఈ రోజు పని మాత్రమే చేయడానికి ఎవరైనా కానీ ఇంట్రెస్టెడ్ ఉంటారు. అంతే కానీ పెండింగ్ వడ్డీ పేపర్ల కింద దాక్కున్న పేపర్ని తీసి మళ్ళీ దాన్ని నేను చేసి వీళ్ళకి కాల్ లెటర్ పంపాలన్నంత ఇంట్రెస్ట్ కానీ ఇమాన్దార్ కానీ ఎవ్వడు ఉండడు. ఎందుకనంటే ఎవరి ప్రెషర్లో వాడు ఉంటాడు. ఈ కాలంలో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. దాన్ని తీసి నేను పెడదామని ఇమాన్దార్ ఎవడు ఉంది, పెట్టక పాసిబిలిటీ ఉన్నా ఈ అమ్మ ఎవడు చేస్తారులే అని అనుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి మనం చుట్టాలం కాదు, బంధువులం కాదు. చాలా తక్కువ మంది ఎవరో ఒకరు ఉంటారు ఇంకోళ్ళకి హెల్ప్ చేద్దామనే కాన్సెప్ట్ తోటి నేను అది మాట్లాడుతున్నా. ఇప్పుడు కొద్ది రోజులు ఆగిపోయారు, 3 months కానికి వస్తుంది, ఇప్పుడు వెళ్దామని చెప్పి ట్రై చేస్తేనేమో వాడు పంపుతలే పని. నేను అదే చెప్తున్నా భయ్య, కొంతమంది ఎవరి కోసం అంటే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అనే రీజన్ చెప్పే వాళ్ళ గురించి చెప్తాను. మీరు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎస్ఎస్సి జీడీ కాదు, ఏదైనా ఏ జాబ్ అయినా కానీ, నాట్ ఓన్లీ ఎస్ఎస్సి జీడీ, ఏ జాబ్ అయినా కానీ అదృష్టాన్ని పరీక్షించుకుందాం, నాకు వస్తుందా రాదా అని మాత్రం మీరు చేయకండి భయ్య. ఎందుకంటే మీరు టాలెంటెడ్, మీకు ఏ రంగంలోకి వెళ్ళినా మీరు విన్ అవుతారు అనే కాన్ఫిడెంట్ మీ లోపల ఉన్నది, మీ దగ్గర టాలెంట్ ఉంది, మీరు జాబ్ కొడతారు. కానీ ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్స్తో, నేను మళ్ళీ చెప్తానా, ఒక నిరుపేద యువకుడు కావచ్చు, యువతి కావచ్చు, వాళ్ళు మీ వెనకాల లైన్లో కూర్చున్న వాళ్ళ జాబ్ను కొట్టేసినట్టే భయ్య. ఇట్లయితే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండి, హయ్యర్ నాలెడ్జ్ ఉండి, హయ్యర్ పోస్ట్లోకి చూసిన, హయ్యర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కి నేను ఏం చెప్తున్నానంటే, ఎస్ఎస్సి జీడీ అనేది మీకోసం కాదు. ఇది క్లియర్ కట్ ముచ్చట. ఈ బీఎడ్లు చేసి, బీటెక్లు చేసి, బీజెడ్సీలు చేసి ఆల్రెడీ వెల్ సెటిల్డ్ ఉండి, నేను అదృష్టాన్ని పరీక్షించుకుంటే బాణం వేద్దాం, తగులుతుందా అంటే గాల్లో బాణం కొడదాం, అది బుల్లో తగులుతుందా ఎక్కడ తగులుతుందా అనేది అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వు జాబ్ కొట్టినావు, నువ్వు ఎట్లా వెళ్ళవు,
ఇంట్లోనే ఉంటావు, ఇంట్లో వాళ్ళు వద్దంటారు, అరే కదా ఎందుకురా నీకు అని అంటారు, నువ్వు అయిపోయా. ఇప్పుడు నీ వల్ల ఒక పోస్ట్ అనేది ల్యాబ్స్ అయిపోయింది కదా భయ్య. ఒక తమ్ముడు వెనకాల ఉన్న వాళ్ళు బాధపడుతున్నట్టే కదా, ఏజ్ క్రాస్ అవుతున్న వాళ్ళు. అది నేను చెప్పేది. దీన్ని పాజిటివ్ వేలో తీసుకొని అర్థం చేసుకోండి అంతే. మీరు ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సిపిఓ పైన ఆ పోస్టులు కొట్టడానికి ట్రై చేయండి. యూపీఎస్సి ఆ రేంజ్లో కొట్టడానికి ట్రై చేయండి. ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళు జేఈ పోస్టులు అని చెప్పి చాలా పడుతూ ఉంటాయి. ప్రతి దాంట్లో సిపిడబ్ల్యూటీ కావచ్చు, బీఆర్ఓ కావచ్చు, ఎంఈఎస్ కావచ్చు, ఇట్లాంటి పోస్టులలో జేఈ పోస్టులు అని పడతాయి. జూనియర్ ఇంజనీరింగ్ దాంట్లో మీరు ట్రై చేయొచ్చు డిప్లొమాస్ ఉండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మా పారామిలిటరీస్ సిఏపిఎఫ్స్లో కూడా ఇంజనీరింగ్ బీటెక్ చేసిన వాళ్ళకి ఇంజనీరింగ్ అది ఉంటుంది, ఏంటి పోస్ట్ ఉంటుంది, అసిస్టెంట్ కమాండెంట్ ఇంజనీరింగ్ అని చెప్పి దాంట్లో కూడా మీరు వెళ్ళొచ్చు. అంతే భయ్యా, నేను చెప్పాలనుకున్నది ఇది. కావాల్సిన కెమెరా ముందుకు వచ్చి చెప్పుదాం మరి ఒకసారి తమ్ముళ్ళతో అని చెప్పి నేను వచ్చిన. దీన్ని పాజిటివ్గా తీసుకోండి. ఎవరికి అంటే మనం చెప్పే స్ట్రేట్ వే ఉంటుంది కాబట్టి తొందర అయిపోవాలి వీడియో. ఓకేనా? జై హింద్.